అండ్ ఇంకా అసలైన ఘట్టం మన చికెన్ కాంబో దగ్గరకు వస్తే మాత్రం ఎంత ఘోరంగా ఘాటుగా ఉందంటే చెప్తా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఈరోజు మేము వచ్చిన రెస్టారెంట్ సంతకం రుచులు. ఇది ఎగ్జాక్ట్లీ బేగంపేట్ ఆప్ట్రానిక్స్ వెనకాల ఉంటుంది. అండ్ ప్లేస్ విషయానికి వస్తే చాలా సింపుల్, నీట్గా ఉంది. హెవీ క్రౌడ్ని ఒకేసారి అకామిడేట్ చేయకపోయినా మీడియం క్రౌడ్ని మాత్రం హ్యాండిల్ చేయగలుగుతుంది. మీకు ఒకసారి ఈ ప్లేస్ చూపిస్తాను, చూడండి. అండ్ మెయిన్గా వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఈ బగారా రైస్ అండ్ కాంబోస్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ నేను చాలా రీల్స్ చూసాను ఇన్స్టాలో, దీనికి ఒక KGF రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. సో అందుకే ఒకసారి చూద్దాం అని చెప్పి వెళ్ళాము. అండ్ ఫస్ట్ స్టార్టర్స్లో వెజ్ 65 అండ్ చికెన్ 555 ఆర్డర్ చేసాము. అండ్ ఇంకా వెజ్ 65 సంగతికి వస్తే చూడడానికి అంత బాగానే ఉంది, బయట నుంచి క్రిస్పీగా ఉంది. కానీ మ్యాటర్ ఏంటంటే కొంచెం సాల్టీగా ఉంది. అండ్ చెప్తున్నా కదా, పిచ్చి ఘాటుగా ఉంది. మంట కాదు, ఘాటు. ఆ ఘాటు ఉండడం వల్లనే అసలు సగం దాని టేస్ట్ ఎంజాయ్ చేయలేము. అండ్ ఇంకా చికెన్ 555 సంగతికి వస్తే పర్లేదు, బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. కానీ మ్యాటర్ ఏంటంటే చికెన్ హార్డ్గా ఉంది, అంత టెండర్గా లేదు. సో మ్యాక్సిమం అంత ఫ్రెష్ అవి ఉండకపోవచ్చు అని డౌట్. కానీ టేస్ట్లో అయితే పర్లేదు, చికెన్ 355 ఓకే. అండ్ ఇంకా బగారా రైస్ కాంబో సంగతికి వస్తే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ట్రై చేసాము. వెజ్లో ఏమో బగారా కాజు పన్నీర్ కాంబో తీసుకున్నాం. అండ్ నాన్ వెజ్లో బగారా ఇంకా చికెన్ కాంబో తీసుకున్నాం. అండ్ ఎక్స్ట్రా మటన్ కర్రీ కూడా మేము ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఇంకా బగారా రైస్ విషయానికి వస్తే పర్లేదు, మీడియం క్వాలిటీగా మంచిగానే మెయింటైన్ చేశారు. అండ్ ఇంకా కాజు పన్నీర్ కూడా అయితే కాజు మంచి క్వాంటిటీ వేశారు. పన్నీర్ కూడా బాగుంది, క్వాలిటీ. కర్రీ కూడా చాలా బాగుంది, ఏం డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, చాలా బాగుంది. అండ్ ఇంకా అసలైన ఘట్టం మన చికెన్ కాంబో దగ్గరకు వస్తే మాత్రం ఎంత ఘోరంగా ఘాటుగా ఉందంటే చెప్తున్నా కదా, భయంకరమైన ఘాటు. ఎంత తెలంగాణ స్టైల్ అయినా సరే వాళ్ళ స్పైస్ అదంతా కాకుండా ఇష్టం ఉన్నట్టు లవంగా మసాలాలు స్పైసెస్ మిక్స్ చేసి ఇంత ఘోరమైన ఘాటుగా చేసారంటే అది తిననీకి కూడా పనికిరాదు. ఈ వీడియోతో ఎక్కువ స్పైస్ తినడేమో అందుకు ఇలా చెప్తున్నాడు అని మాత్రం అనుకోకండి. నేను గట్టిగానే తింటాను, కానీ అది ఎంత ఓవర్గా ఉందంటే ఒక నార్మల్ హ్యూమన్కి చాలా కష్టం అది తినడం. అండ్ చాలామంది దీనికి ఇచ్చిన ఎలివేషన్కి ఇది టోటల్ ఆపోజిట్. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. వాళ్ళు ఏదో దీన్ని ఏదో 5 స్టార్ రేంజ్లో ఉన్నట్టు చెప్పారు, కానీ చెప్తున్నదో రియాలిటీలో చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇక మటన్ కర్రీ సంగతి వస్తే కూడా అంతే, సేమ్ ఘాటు, ఘోరమైన ఘాటు. అండ్ అది మీట్ కూడా అంత ఫ్రెష్గా లేదని నా ఫీలింగ్. చాలా సూపర్ హార్డ్గా ఘోరంగా ఉంది. రేటింగ్స్ వచ్చేసి బగారా రైస్కి 5కి ఎంతగానో 3 ఇవ్వచ్చు. అండ్ వెజ్ కర్రీకి 5కి ఒక 4 ఇచ్చేయచ్చు, కాజు పన్నీర్ కర్రీ ట్రై చేసింది. అండ్ చికెన్ ఇంకా మటన్కి అయితే చెప్తున్నా కదా 1.5, 1 చాలా ఎక్కువ. అండ్ దీనికి మించి దీని గురించి మాట్లాడుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ కాదు నా ఫీలింగ్. అండ్ ఫైనల్ ఓవరాల్గా ప్లేస్కి అవుట్ ఆఫ్ 5 2 ఇచ్చేయచ్చు, పర్లేదు. సర్వీస్ అంతా బాగుంది, ప్లేస్ నీట్గా ఉంది. మరి ఇది ఈ సంతకం రుచులు రివ్యూ. మరి మేము వెళ్ళినప్పుడు ఇలా తేడా కొట్టిందా, రెగ్యులర్ అంతా ఎగ్జాక్ట్గా చెప్పలేము. మీరు ఎప్పుడన్నా వెళ్ళి ట్రై చేస్తే అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మేము ఏదైనా ప్లేసెస్ ట్రై చేయాలి అని మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మేము డే బై డే ఇంప్రూవ్ చేసి మీకు మంచి వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి మా బెస్ట్ ట్రై చేస్తాము. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.